అరే ఇలారా. ఏంటండి? ఏం లేదురా, 10 నిమిషాలకు ఒకసారి ఎవరైనా కొట్టాలి కదా. చెయ్యి ఓ లాగేస్తుంది. అరే అమ్మాయి ఇష్టపడుతోంది, దానికి ముద్దు పెడతామని లేదే. చూడటానికి రొమాంటిక్ గా ఉంటే సరిపోదయ్యా, రొమాంటిక్ సెన్స్ కూడా ఉండాలి. ఇదిగో నువ్వు వచ్చిన పని చూసుకుని వెళ్ళు. హలో వెడ్డింగ్ ప్లానర్, మాట్లాడుతుంటే వెళ్ళిపోతావేంటి? చిన్నప్పటి నుంచి రాళ్లతో కొట్టించుకున్నాను, ఫస్ట్ టైం ఫ్లవర్స్ తో కొట్టించుకున్నా. ఆహా సూపర్. మెటీరియల్ సూపర్ గా ఉంది, లైన్ లో పెట్టారు. ఏంటి పెళ్లి నైటే యుఎస్ ప్లేటే మొట్టమొదటి మగవాడివి నువ్వే. రేపు మగ పెళ్లి వారు వస్తున్నారు, మర్యాదలే జాగ్రత్తగా చూడండి. నేనే రియల్ వెడ్డింగ్ ప్లాన్ రాని వీళ్ళకి నిజం చెప్పాలి. చెప్పేస్తా వస్తున్నా. నన్ను మోసం చేస్తారా? ఆయన కూడా మోసం చేస్తారా? వదలండి రా, నేను రియల్ వెడ్డింగ్ ప్లానర్ రా. వదమని చెప్పనా? బాబీ ద రియల్ వెడ్డింగ్ ప్లానర్. బెదిరిస్తే బెదరను, బెదిరించిన వదలను. ఐఫోన్కి డూప్లికేట్ చైనా ఫోన్ లాగా టెంపుల్ టైమ్స్ కి డూప్లికేట్ గా మీరు వచ్చారా? ఈ మ్యారేజ్ మేము చూసుకుంటాం, ఈ పేమెంట్ తీసుకుని వెళ్ళిపో. ఎవరా తీసుకో. ఎవరికి కావాలని ఈ పేమెంట్? నానా, చిరంజీవి గారు 149 సినిమాలు చేశారు. 150 సినిమా ఆయన బదులు నేను చేస్తానంటే ఫ్యాన్స్ ఒప్పుకుంటారా? ఆయన తప్పుకుంటారా? ఇది 150వ పెళ్లి. 150వ సినిమా ఆయనకి అంత క్రేజో, 150వ పెళ్లి నాకు అంతే మోజు. నర్సింగ్ అన్నా నర్సింగ్ తెలీదు, చాలా బ్యాడ్ క్లాస్ చెప్తా వదలండి. 150 పెళ్లి చేయాలరా? ఏంటి బస్సు మందు కొట్టేసిందా? ఎలా ఊగుతుంది బస్సు? ఇలా ఊగుతుందేంటి చెప్పమా? బస్కి పెట్రోల్ బదులు మందు పోసి ఉంటారు. నువ్వు అంత కరెక్ట్ గా ఎలా చెప్పగలవు? ఆడు చెప్తుంటాడు. వీడేంటి బాయిల్ అయిన బ్రాయిలర్ కొడ్డులా తయారాడు? బాబీ ద రియల్ వెడ్డింగ్ ప్లానర్. నిన్న యాక్సిడెంట్ అయింది, ఇప్పుడే హాస్పిటల్కి తీసుకొస్తున్నాం. నిన్న యాక్సిడెంట్ అయితే ఇప్పుడు దెబ్బలు తగలడం ఏంటి? నిన్న వర్షం పడితే ఈ రోజు బురద కనపడదా? లాజిక్కే, నేను సాటిస్ఫై అయ్యా. నేను సాటిస్ఫై అవ్వాలా? సార్ మీకు నిజం చెప్పాలి సార్. ఏంటి? ఈ పిల్లలు నన్ను బుక్ చేసుకున్నారు సార్, కానీ నన్ను బుక్ చేశారు. నిజానికి రియల్ వెడ్డింగ్ ప్లానర్ నేనే సార్. నిజం చెప్పండి రా, రియల్ వెడ్డింగ్ ప్లానర్ వీడా వాడా? వీడి బస్ ఎక్కేయండి రా. ఓహో, బస్సు మళ్ళీ ఊగుద్దన్నమాట. మీరే నిజమైన వెడ్డింగ్ ప్లానర్. మరి నువ్వెవడేరా? హూ ఆర్ యు? ఐసే రియల్ వెడ్డింగ్ ప్లానర్ ఈయన చెప్పడానికి వచ్చాను. మంచిగా సెట్ అండి అన్న. రే, మందులో ఉన్నాను, మంచి మాట చెప్తున్నాను విను. అలాగే. నువ్వు రోడ్డు అమ్మటా ఎక్కువగా తిరక్కు. రోడ్డు వేసేవాళ్ళు చూస్తే తాడబ్బా దొరికిందని పట్టిపోతారు. వీడిని జల్దీ పంపించండి. ప్లీజ్ మా ఇంటర్ డ్రాప్ చేయరా? ఊపులో వెక్కిడోనని కూడా వేసేమంటావా? గుర్తులో ఖర్చు ఉంటుంది. వాడిని పొడిచిన కత్తి కన్నీళ్ళు వస్తాయి. అన్న పొట్టోడు చాలా టూ మచ్ చేస్తున్నా. వాడు మగపిల్లి వాళ్ళ తరపు, మనం అలా మాట రాకూడదు. చెల్లి మ్యారేజ్ జరిగే వరకు ఎవరేవి సపోర్ట్ చేయొద్దు, కంట్రోల్లో ఉండండి. ఏంది? ఎవరు రాలేదేంటి? మగపిల్ల వాళ్ళు రానన్నారు సార్. ఎందుకని తెలీదు సార్. ఏం రాఘవయ్య, ఎట్లున్నావు? ఎవరు? ఎప్పుడు 20 ఏళ్ల కింద ఎన్న గొంతు కదా, గుర్తుపట్టినట్టులే. వర్షకు నీ శత్రువునైతలే. పెండ్లికి ఏర్పాట్లన్నీ చేసుకుంటేవి, వరంగల్ జనం మొత్తాన్ని పాకిట్ల కూర్చోబెట్టుకుంటేవి. మరి పెళ్లి కొడుకేడి? ఏ ఊర్లో అయితే నువ్వు దేవుని లెక్క బతికినవో అదే ఊరి జనం ముందు నీ పరువు పోవాలి. ఎందుకంటే పరువు పోతే నీకు పానం పోయినట్టే కదా. ఎప్పుడో 20 ఏళ్ల కింద జరిగిన దానికి ఇప్పుడు ప్రతీకారం తీర్చుకోవడం పద్ధతి కాదు వెంకటరెడ్డి. ఆవు ముసలిదైనా పాల రుచి తగ్గదు రాఘవరెడ్డి.
ఏమైందన్నా? ఈ పెళ్లి ఆగిపోయిందిరా. ఏంటన్నా నువ్వు చెప్పేది? ఆ పెళ్లి కొడుకు ఎవరో కాదు, వెంకటరెడ్డి పెంపుడు కొడుకు. వాళ్ళు ఇంకా పాత పగను మర్చిపోలేదురా. వాడిని ఇప్పుడే షూట్ చేసి పడేస్తాం. రే ఆగా, గుమ్మలో పోయిన పరుగు చాలరా, దాన్ని వీధిలోకి తీసుకెళ్లొద్దు. ఎట్లున్నదిరా మనం ఇచ్చిన జోల్టుకి ఆ రాఘవయ్య గాని బుర్ర గిర్ర 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 తిరుగుతుండాలి. ఎవడెవరా నువ్వు? వెడ్డింగ్ ప్లానర్. అంటే అదే నా పెండ్లి పనులు చేస్తారు కదా వాళ్ళు. పెండ్లి పనులు చేసేటోడు మండపంలో ఉండాలి గాని ఈడ ఏ పని? మండపంలో ఉండాల్సిన పెళ్లి కొడుకు అరే ఈడున్నాడు, తీసుకుపోనీకి వచ్చిన. సభ అయింది గడవియ్యమాగిందని కయ్యానికి నిన్ను పంపిండా? రే వెంకటరెడ్డి, మర్యాదగా చెప్తున్నా, అబ్బాయిని తీసుకొచ్చే అక్షంతలే, లేకపోతే గాడిని ఎట్లా తీసుకెళ్లాలో నాకు మస్తుగా తెలుసు. ఏ బ్రో, ఏ సమయమో ఏరే లెక్కున్నది, యాస మాత్రం మా లెక్కున్నది. నువ్వు పుట్టి పెరిగింది అన్నో తెలియదు గాని బిడ్డ, నీ సావు మాత్రం ఈ పాకాలలోనే రాసి పెట్టున్నది. రామప్ప చెరువు నీళ్లు తాగినోడిని, సమ్మక్క దీవెనలు పొందినోడిని, నాకు సావెంది పే. రే సందీప్ రా. పొట్ట బలగా తిని ఫూట్గా తాగిండ్రు కదరా, తాక జుమ్ముండ్రి. ఎంతసేపు నొత్తావు? రాదోరా, ఒకటే ఎటుకు తల తెగి పడాలి. సీర సింగారించేసరికి ఊరు మాట మణిగిందని ఇంకెన్నడా నువ్వు నరికేది? ఓ కోస్తే ఊరు మొత్తానికి సరిపోతావు. నడిస్తే పట్టుకోవడానికి ఇద్దరు కావాలి, కూసుంటే లేపనీకి నలుగురు కావాలి. నీకెందుకురా పగలు ప్రతీకారాలు? పోయే ముంగటైనా పెండి చేసి పుణ్యం కట్టుకో, కాదంటే ఏడనే నీ బొంద పెడతా. ఏంద్ర ఇది? పెళ్లింట్లో పెళ్లికాలే లేదు. ఏందమ్మా గట్ల చూస్తురు? నేనేమైనా సల్మాన్ ఖానా, షారూక్ ఖానా? గట్ల చూసుడు కాదు, ఒక్కొక్కళ్ళు ఒక తట్ట తీసుకొని పెళ్లి పనులు చేసుకొని మరి ఇంకా రాడ్రా. గట్ల చూస్తానేది రాఘవయ్యా, నేనే ఏకరెడ్డిని. ఊగి ఊగి ఉయ్యాల ఉన్న చోటుకే వస్తుంది అన్నట్టు నేను నీ కాడికే వచ్చినా. ఇగో మనిషిని మారలేదు కానీ మనసు మొత్తం మెత్తగా అయిపోయింది. ఇగో ఈ లగ్గం ప్యానర్ ఉన్నాడే, మంచి ముచ్చట చెప్పిండు. ఈ పెండ్లి ఆగిపోతే పిల్లలు బాధపడతారు, ఈ పెండ్లి అయితే రెండు కుటుంబాలు చక్కగా అయితే చెప్పిండు. నాకైతే మస్తుగా నచ్చింది. ఈ లోకాన మంచి చేసేటోళ్ళు ఉంటారు, చెడ్డ చేసేటోళ్ళు ఉంటారు, కానీ చెడ్డోళ్ళను మంచిగా చేసేటోళ్ళు తక్కువ మంది ఉంటారు. ఈ లగ్గం ప్యానర్ లెక్క. పెళ్లి పనులు చేసే వాళ్ళకి డబ్బులు ఇస్తే సరిపోతుంది, కానీ జరగదనుకున్న ఈ పెళ్లిని జరిపిస్తున్నావంటే ఏమిచ్చి నీ రుణం తీర్చుకోగలను? ఈ రోజు నుంచి నువ్వు మా ఇంట్లో మనిషివి. ఏసీ పైన ఉండి కూడా నేనేం చేయలేకపోయాను. అలాంటిది నువ్వు ఒక అన్నలా చొరవ తీసుకుని చెల్లెలి పెళ్లి జరిపిస్తున్నావు. థ్యాంక్స్ బ్రదర్. నేను ఇంట్లో మనిషిని అయ్యేసరికి నువ్వు ఇంట్లో లేవమ్మా. ఓకే ఓకే, ఇవాళ చాలేరా, రేపొద్దున చూసుకుందాం. వెళ్ళి పడుకోండి. విజయ్,
పేరు విజయ్ కాదండి. మీ నాన్న పెట్టిన పేరుతో పిలిపించుకోవటానికి ఇష్టం లేదేంట్రా? మీరు పొరపాటు పడుతున్నారు. నేను విజయన్ కాదు, వెడ్డింగ్ ప్లానర్ని. కష్టం వస్తే కాపాడేవాళ్ళు, ఆపద వస్తే ఆదుకునేవాళ్ళు, కన్నీళ్ళు వస్తే తుడిచేవాళ్ళు చాలా మంది ఉంటారు. కానీ సమస్య కన్నా ముందొచ్చి సమాధానంగా నిలబడేవాడు ఈ ఊళ్ళో మా అన్నయ్య ఒక్కడే. ఆ వారసత్వం నీకు వచ్చింది. నువ్వు మా విజయవే. నేను మీరు అనుకున్న మనిషిని కాదు సార్. పెళ్లి చేయటానికి వెడ్డింగ్ ప్లానర్ చాలరా, కానీ అమ్మ ఫోటో ముందు నిలబడి కన్నీళ్లు పెట్టడానికి కొడుకే కావాలరా. బాబాయ్, సొంత మనిషిలా కలిసిపోతున్నావు అనుకున్నాను, కానీ నువ్వే మా సొంత మనిషి అని తెలుసుకోలేకపోయాను రా. రే భద్ర, నాన్నతో నువ్వే విజయం చెప్పేద్దాం. బాబాయ్ వద్దు బాబాయ్. నా కోసం ఎదురు చూసిన అమ్మ కళ్ళకు నేను కనపడలేదు. ఇంతకాలానికి మా నాన్న కళ్ళకు సొంత మనిషిలా కనపడుతున్నా. ఇప్పుడిప్పుడే దగ్గరవుతున్న ఈ సంతోషాలని దూరం చేయకండి బాబాయ్. వద్దు బాబాయ్, ప్లీజ్. స్టాప్ ఇట్. డే టైంలో ఈ డీజే ఇంటర్ యూస్లెస్ ఫెలోస్. ఈడెవడన్నా రాత్రికి పగలికి తేడా లేకుండా మాట్లాడుతుండు. ఏయ్, ఐ యామ్ ఫ్రమ్ యుఎస్. యూస్లెస్ ఫెలోస్. మీరు నా టైమింగ్స్ ఫాలో అవ్వాలరా? అయినా ఈ యానిమల్స్ ఇంట్లో రానిచ్చిన వాళ్ళు ఎవరు? గుడ్డెది పోయి జొన్న చేలో పడ్డట్టు నువ్వేందురు జీవంతలకు వచ్చినావు? గుడ్డెద్దా? నన్ను గుడ్డెద్దంటావా? పెళ్లి క్యాన్సిల్. దిస్ మ్యారేజ్ ఇస్ క్యాన్సిల్ అయితే ఆఫ్టర్ ఆల్ పెళ్లి కూతురు తాలూకు మనిషి నన్ను అవమానిస్తాడా? ఆయన మీ బావగారు కదా సార్. నాకు బావేంట్రా? ఎన్ఆర్ఐన్ కదా ఏం చెప్తే వింటాను అనుకున్నారా? ఒడ్డు పొడుగు తేడా తెలియకుండా పెరిగాడు. ఇదిగో మర్యాదగా చెప్తున్నాను, మీరు ఏదో కన్ఫ్యూజ్ అయ్యి ఇక్కడికి వచ్చారు. నేను కళ్ళు మూసుకొని కళ్ళు తెరిచే లోపు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. 1 2 అమ్మా. మందులో ఉన్నవాడు మ్యాటర్ కరెక్ట్ గా చెప్తాడు. కన్ఫ్యూజన్ లో ఉన్నది నువ్వు, వాళ్ళు కాదు. నువ్వు నోర్మల్ నువ్వు మరీ కన్ఫ్యూజ్ చేస్తావు. కాటు కలిసింది నువ్వు రాకోతే మమ్మల్ని పరేషాన్ చేయకో. చల్. అరే దేడిది, మాకు అడ్రస్ తప్పు వచ్చినట్లున్నావు. మీ వాళ్ళకి ఫోన్ చేసుకో. ఓకే. నేను తప్పు అడ్రస్కి రావటం ఏంటి? హలో 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 హలో, ఎవరు? నేనేరా. పెళ్లి రేపు పెట్టుకుని ఇప్పటి వరకు రాకపోవడం ఏంటి? మావయ్య మేము వచ్చి 2 రోజులైంది, నువ్వు ఇంకా రాలేదేంటి? నేను రాకపోవడం అంటే నేను వచ్చి 2 రోజులైంది. ఇప్పుడు ఎక్కడున్నావు? ఎక్కడ ఉంటావేంటి? పెళ్లి కూతురు వాళ్ళ ఇంట్లో ఉన్నాను. ప్లాట్ నెంబర్ 23ఏగా? అవును. రోడ్ నెంబర్ 32ఏగా? అవును. అరే కొంచెం లైన్ లో ఉండరా. వీళ్ళు పెద్ద కన్ఫ్యూజ్ చేసేస్తున్నారు. ఇప్పుడు స్పీకర్ ఆన్ చేశాను, చెప్పరా. ప్లాట్ నెంబర్ 23 కదా? అవును. రోడ్ నెంబర్ 32, ఆ. అంబర్పేట్. అంబర్పేట ఏంట్రా? అమీర్పేట కదా? కాదు, అంబర్పేట మావయ్య. నువ్వు అమీర్పేట అని పొరపాటు పట్టావు. తొందరగా వచ్చే వంటలు కూడా రాలేదు ఇక్కడ. వంటోడు రాలేదా? అందరూ ఫాలో అవుతున్నారా? ఏయ్, సార్ మీరు అలా చూడకండి సార్. నేను రాంగ్ అడ్రస్కి వచ్చానని రియలైజ్ అయిపోయాను. నన్ను వదిలేసేయండి సార్. నువ్వు నాకు బాగా నచ్చావురా. థ్యాంక్ యూ సార్. నిన్ను వదలని లేదురా. నువ్వు అమెరికాలో ఏం చేసేవాడిరా? వైట్ హౌస్ లో వంట చేసేవాడి సార్. ఆహా, మరి వంటలు చేయకుండా ఇక్కడ ఈ ఎక్స్ట్రాలు ఏంట్రా? ఏయ్, ఓ, క్యాబ్ రెడీ చేయండి రా. అంబులెన్స్ వద్దా? హలో, ఇప్పుడే వస్తాం. సార్, ఎవరో అన్నోన్ పర్సన్ తన మొబైల్లో ఇదంతా రికార్డ్ చేశారు సార్. మానిటర్ కనెక్ట్ చేయి. ఓకే సార్. వెడ్డింగ్ ప్లానర్ అలియాస్ భాయ్, అండర్ కవర్లో మేమే పని చేస్తాం అనుకున్నా, కానీ మా కోసం క్రిమినల్స్ కూడా పనిచేస్తారని ఇప్పుడే తెలిసిందిరా. ఏవైనా ఏసీపీ ఇంటికి వచ్చావంటే నీ డేర్ నాకు బాగా నచ్చింది. పద. ఎందుకు తప్పించావాణ్ణి?
వాడెవడో తెలుసా? మోస్ట్ వాంటెడ్ క్రిమినల్. నేను మాఫియాని టార్గెట్ చేశానని వాడు మన ఫ్యామిలీని టార్గెట్ చేశాడు. వాడు వెడ్డింగ్ ప్లానర్ కాదు, మాఫియా డాన్. నన్ను చంపడానికే మన ఇంట్లోకి మానవ బాంబులా ఎంటర్ అయ్యాడు. పెద్దన్నయ్య గురించి తప్పుగా మాట్లాడొద్దన్నయ్య. డోంట్ వరీ, మీ అన్నయ్య నీ పెళ్లికి తప్పకుండా వస్తాడు. వస్తాడంటారా సార్? డెఫినెట్గా వస్తాడు. వాడికి పోలీసులంటే భయం కన్నా చెల్లెల మీద ప్రేమ ఎక్కువ.